హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. నేనిక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనిక్కడ కొద్దిగా జీడిపప్పు తీసేసుకుంటున్నాను. నేనిక్కడ 2 ప్యాకెట్లు మష్రూమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మార్కెట్ నుండి ఫ్రెష్‌గా ఉన్నయి తీసుకోండి. చూసి తెచ్చుకోండి. తెల్లగున్నయి తెచ్చుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేసి బాగా నానబెట్టాను. 7, 8 సార్లు కడిగాను. ఒక్క దాంట్లో 2 ముక్కలుగా కోసేసుకుంటున్నాను. ఇక్కడ కుక్కర్ పెట్టి ఆయిల్ వేశాను. చిటికెడు పసుపు వేశాను. 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసాను. జీడిపప్పు వేయించుకోండి. జీడిపప్పు మాడనివ్వద్దు, లైట్‌గా వేయించుకోండి. నేనిక్కడ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ బాగా మగ్గించాలి. చిటికెడు సాల్ట్ వేశాను. ఇక్కడ నా మష్రూమ్స్ వాటర్ పైకొచ్చినాయి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి మీరు. ఇక్కడ ఆనియన్స్ కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. నేను ఈ ప్లేట్లకు తీసేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసేసుకుంటున్నాను. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. నేనిక్కడ ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. పుదీనా వేస్తున్నాను. ఈ మష్రూమ్ కర్రీలో పుదీనా ఎక్కువ వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. నేనిక్కడ కొద్దిగా వాటర్ వేశాను లైట్‌గా. 4 విజిల్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. టమాటాలు ఒక్కసారి కలుపుకోవాలి. నేను లవంగాలు, ఇలాచి, చెక్క, బగారాకు కొద్దిగా వేశాను. బాగా ఉడకనివ్వండి టమాటా. ఇక్కడ టమాటా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేనిక్కడ జార్ పెట్టాను, మిక్సీ జారు. జీడిపప్పు, ఆనియన్స్, కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోండి. నేను ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా ఒకేసారి వేసేస్తే జీడిపప్పు అస్సలు నలగదు. మీరు ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ వేరే గిన్నెలో వేసుకున్నాక టమాటాలు కూడా వేసేసుకోండి. ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పక్కకు పెట్టేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేశాను. తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ దాల్చిన చెక్క వేస్తున్నాను 1, లవంగాలు 7 వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ బగారాకు కొద్దిగా 2, 3 తీసుకున్నాను. 3 ఇలాచి తీసుకున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు కొద్దిగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సిమ్‌లో పెట్టుకోండి స్టవ్. తాలింపు మాడిపోతే అస్సలు బాగోదు. నేను ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి వేసేస్తున్నాను. పోపు పెట్టేటప్పుడు అసలు హైలో అస్సలు పెట్టొద్దు. కూరలు అసలు బాగా అవ్వదు. నేను ఇక్కడ తగినంత కారం వేసేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. నేను టమాటా పేస్ట్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేయకండి, కర్రీ అస్సలు బాగోదు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేశాను. పిడికెడు పుదీనా వేసేసుకుంటున్నాను. పుదీనా స్మెల్ గ్రేవీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. నేను ఇక్కడ సాల్ట్ కూడా తగినంత వేసేసాను. ఇక్కడ మష్రూమ్స్ కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. గ్రేవీ దగ్గర పడింది. ఇక్కడ వేడి మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధానం చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మీరు కూడా ఈ విధానం ట్రై చేయండి. చేసుకొని తిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను చేసిందైతే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా హెమ్మీగా కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ, చాలా బాగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.